హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెమన్ టీ ఎలా చేయాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లెమన్ టీ తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఇలా వేసి కొద్దిగా మరగాలి నీళ్ళు. ఈ టీ వచ్చేసి ఒక 3-4 అవుతుంది. చూసారు కదా, నేను ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసాను. చూసారు కదా, ఇలా తర్వాత ఇప్పుడు చక్కెర వేయాలి. 1 కప్పు చక్కెర వేస్తున్నాను నేను. కొద్దిగా ఎక్కువగానే వేయాలి, ఇంకా కొంచెం నేను మళ్ళీ వేస్తున్నాను. ఈ లెమన్ టీకి వచ్చేసి కొద్దిగా చక్కెర ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత టీ పొడి వచ్చేసి నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది అన్నమాట. అందుకు నేను 1 స్పూనే వాడుతున్నాను ఇక్కడ. బాగా ఇప్పుడు మరగాలి. ఇప్పుడు బాగా ఇలా కాగిన తర్వాత దించేయాలి. చూసారు కదా, రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలన్నా లెమన్ టీ చాలా మంచి ఎంపిక. కాఫీ టీ బదులుగా లెమన్ టీ తాగితే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి. లెమన్ టీలో యాంటీబ్యాక్టీరియా, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇందులో పుదీనా ఆకు వేయడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి దించేయాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత నిమ్మకాయ వేయాలి, అలాగే పుదీనా ఆకులు కూడా వేయాలి. ఇలా టీ దించిన తర్వాత 1 కప్పులోకి నేను వడబోస్తున్నాను ఫ్రెండ్స్. వేడి మీద నిమ్మకాయ పిండకూడదు, అందులో వాల్యూస్ తగ్గిపోతాయి. ఇలా దించిన తర్వాత వడబోసి తగినంత నిమ్మకాయ పిండుకోవాలి. చూసారు కదా, ఇలా పిండుకొని తర్వాత పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. పుదీనా ఆకులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది టీ. ఇలా నేను ఇప్పుడు ఒక 2-3 పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే లెమన్ టీ. ఇలా పుదీనా ఆకులు కూడా నేను వేస్తున్నాను. లెమన్ టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.